విశ్వశాంతికి ఆహ్వానాలు, విమల క్రాంతికి సోపానాలు, సమతా మమతలు విరిసే సంగమ స్వరాలు, ప్రేమ శాంతికి నెలవు ఈ నవ్య స్వరాలు, ప్రేమ స్వరాలు, ప్రేమ స్వరాలు, ప్రేమ స్వరాలు. సర్వేశ్వరి ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. ఈనాడు మనందరికీ ఒక గొప్ప సుదినం ఏంటంటే భారతదేశానికి ఒక మంచి చెడ్డ కార్యం వచ్చింది. ఏంటంటే స్వాతంత్రం రావడం వలన చెడ్డ మాత్రం ఆగలేదు, మంచి మాత్రం సరైనలేదు. కానీ మానవుడు ఇచ్చేటువంటి స్వాతంత్రంలో మాత్రం ఇది ఎల్లప్పుడూ ఉంది. కానీ దేవుడు ఇచ్చే స్వాతంత్రంలో మాత్రం గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. అది మానవుడికి ఇచ్చే ఆనందంలో ఏంటంటే మానవుడికి పూర్తిగా ఏ భయం లేకుండా చేసేది దేవుడు ఇచ్చేటువంటి ఆనందం. ఏంటంటే మృత్యు భయం లేకుండా చేసేటువంటి నిజమైన ఈ భారతదేశంలో స్వాతంత్రం ఇన్ని సంవత్సరాలు కూడా ఇంకా అవి లంచగొడుతాను. చూడండి, ఎన్నో రకాలైనటువంటి మానవుడిగా కాకుండా హీనంగా చూసేటువంటి అనేకమైనటువంటి చెడు మనస్తత్వాలు మన అందరిలో ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, నిజమైన స్వాతంత్రం యేసులో ఇస్తున్నారు. అది మానవమైనటువంటి స్వచ్ఛమైనటువంటి స్వాతంత్రం. అటువంటి స్వాతంత్ర్యాన్ని చాలా మంది దేవుడు చూపించారు. ఎవరు ఇస్తున్నారంటే ఆయనతో స్నేహం చేసే వారందరికీ కూడా ఆ స్వాతంత్ర్యం ఇస్తారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయనతో స్నేహం చేసే వారందరికీ భయం లేకుండా నిర్భయంగా జీవించేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని ఇస్తున్నారు. అది నిజమైనటువంటి స్వాతంత్రం. ఈ భారతదేశంలో స్వాతంత్రం, ఈ ప్రపంచంలో స్వాతంత్రం రెండు రకాలు. ఒకటి మంచి మార్గంలో, రెండోది చెడ్డ మార్గంలో. చెడ్డ మంచిదాన్ని వ్యతిరేకిస్తుంది, చెడ్డ మంచిదాన్ని భయపెడుతుంది, చెడ్డ మంచిది లేకుండా చంపేయాలని చూస్తుంది. ప్రియ సహోదరులారా, ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. చర్చిలో ఎంతమంది చచ్చిపోయారు ప్రియ సహోదరులారా, చర్చిలో సేవకులు ఎంతమంది చంపేశారు ప్రియ సహోదరులారా, మంచి రాజకీయ నాయకులు ఎంతమంది చంపేశారు ప్రియ సహోదరులారా, మంచిగా చూసినట్లు వారిని ఎంతమంది చంపేయబడుతున్నారు. అటువంటి ఈ ప్రపంచంలో దేవుడిస్తున్నటువంటి స్వాతంత్రం మహాపరమైనటువంటి అటువంటి స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నాం. ఏదో ఏడ్చేవాడిని వచ్చినట్లుగా మాత్రమే ఉంది. కానీ ఎవరు కూడా ఆ పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని పొందుకోలేనటువంటి ఇంకా ఈనాటి స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు పంపించిన మనుషులు, దేవుడికి ప్రియమైనటువంటి వారు మాత్రం నిజమైన స్వాతంత్ర్యాన్ని కష్టాల్లో, మరణంలో, దుఃఖంలో, ఇహలోకంలో ఎన్ని పరిస్థితుల్లోనైనా ఆయన వచ్చే ఆనందం,
ఆధ్యాత్మికమైన ఆనందం. ఆ ఆనందాన్ని కొంతమంది మాత్రమే పొందుకుంటున్నారు అని వాళ్ళే నిజమైనటువంటి స్వతంత్రం పొందిన వాళ్ళని మన జీవితంలో, మన యొక్క చరిత్రలో, మానవ చరిత్రలో, రక్షణ చరిత్రలో దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అటువంటి పవిత్రమైన స్వాతంత్ర దినోత్సవం దేవుడు మన భారతదేశానికి ఇచ్చారు. అది మరలా మన ప్రత్యేకంగా మన యాత్రాస్థలాన్ని, మన దేశాన్ని, మరే తల్లి మోక్షారోగ్యమైనటువంటి మహోత్సవానికి మన దేశాన్ని, మన దేశాన్ని కూడా సమర్పించుకుంటాం. ఈనాడు ఇది మన హక్కు పండుగ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలో పాల్గొని వారి యొక్క చట్టం, మన యొక్క తెలుసుకునే చట్టం ఇస్లాం దినంలో హక్కు పండుగలోనూ సరైన కష్టమైన పనులు చేయక దీన్ని చూస్తారు. కాబట్టి ఇటువంటి పండుగలో సమావేశాలంటే పరిమాణించుకోవాలి. ఏ పండుగ చేసినా పరిమాణించుకోవాలి. దేవుని యొక్క వాక్యం తెలుసు. అంటే పండుగ అంటే విశ్రాంతి తీసుకో. కాబట్టి విశ్రాంతికరమైనటువంటి నాడు మరి మోక్షారోగ్యమైనటువంటి మహోత్సవాలు పోరాడుతున్నటువంటి మనం అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేస్తూ నిజంగా నేను స్వాతంత్ర్యాన్ని అనుభవించేటువంటి వ్యక్తిగా జీవిస్తున్నాను, ఇతర స్వాతంత్ర్యానికి నేను అడ్డు కలుగుతున్నాను అని ఆత్మ పరిశీలన చేసుకుంది. మనం చేసిన పాపంలో, మన కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి పాపంలో, మన సంఘ సభ్యులు చేస్తున్నటువంటి పాపంలో, అదేవిధంగా పాపాత్మకు మాత్రం దయచేయాలి. పశ్చాత్తాపంతో ఇది చూసాలని సమర్పించుకుంటూ ప్రభు మనల్ని రక్షింప, మనకు రక్షణమై వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభుని పశ్చాత్తాపం ప్రార్థన చేసి మనమే కాదు, మన కుటుంబమే కాదు, మన సంఘమే కాదు, ఈ మనకు అప్పచెప్పబడినటువంటి విచారణ ప్రజలు ఇంకా అనేకులు ఉన్నారా, వాళ్ళందరూ కూడా పరిపూర్ణ స్వాతంత్ర్యం. ఈ లోకంలో ఉన్నటువంటి కుల వర్గ విభేదాలు, రాజకీయ వర్గ విభేదాలు, పాత వర్గ విభేదాలను విస్మరించి నిజమైనటువంటి సత్యమైనటువంటి పాత్రను విశ్వసించి రక్షణ పొంది నేనే దేవుడు తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అనేటువంటి ఆయన మాట సత్యమై, యథార్థమై, జీవమై ఈ లోకాన్ని కూడా ఒక అగ్ని గ్రహించి వాళ్ళందరినీ కూడా కళలో అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు రక్షింప చేయమని ఈ దివ్యసాలలో ప్రత్యేకంగా సమర్పించుకున్నాను. పాఠంలో 126 కొత్త స్వరాన్ని పాఠం 126 దేవా సర్వశక్తిగా సర్వేశ్వరుడు చూపి మన పాపముల నుంచి మనల్ని జీవనకు చేర్చుదురుగా. క్రీస్తువా దయచూపుము. మిస్టర్ మహిమ గీతాలు 169వ పాట, క్రొత్త స్వర మంజరి 169వ పాట. మహోన్నతమున
మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము గణపరచుచున్నాము. మీ మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున వారి ప్రేమ పాత్రులకు జనితయ్య పుత్రుడా, ఏలిన వారైన యేసుక్రీస్తువా, ఏలిన వారైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మాకు దయచూపండి. లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మా మనవి నాలకించండి. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నవారా, మాకు దయచూపండి. ఏలయనా మీరొక్కరే పరిశుద్ధులు, మీరొక్కరే ఏలినవారు, మీరొక్కరే మహోన్నతులు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పరిణామతో ఉన్నతువారా. ఆమేన్, 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 ఆమేన్. ఈ యొక్క తెలుగు సేవల్ని సమర్పించమని కోరుతున్నట్లు వారు సిస్టర్ వారి సేవ చేసుకునే గాను ముఖ్యంగా మన రోజు ఈ యొక్క డెలివరీలో ఒక పసిబిడ్డను ప్రాణాపాయం నుండి రక్షించి
మరి వారికి ఎటువంటి అపఖ్యాతి కలగకుండా కుటుంబానికి జీవమును ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తల్లి బిడ్డలు శైలసాను తన బిడ్డలు దేవుడు ఆశ్రయించి జీవించమని ఆ బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేకుండా కాచి కాపాడేటువంటి ఆ ఆసుపత్రి అమ్మవారి యాజమాన్యానికి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగానే జీవించాలని సమర్పిస్తున్నాను. కడుపులో నొక్కరాజు వేడి దంపతుల కుమారుడు స్వర్ణ బెర్నదర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె చక్కని బంగారు ఉజ్వల భవిష్యత్తును తన బిడ్డలకు హృదయ పరివర్తన కలగజేసి ఒక తిరు కుటుంబం మాదిరిగా దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క సహవాసంతో జీవించే కుటుంబంగా అనుగ్రహించమని ఆ బిడ్డకు ఈ దినములన్నీ కూడా దేవుడు చాలా కాపాడండి. రాబో కాలంలో కూడా మంచి బంగారు భవిష్యత్తు ఆ బిడ్డకు దయచేసి ఆ ఇంటికి కొత్త కుటుంబాన్ని దయచేయమని, అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వరలక్ష్మి గారి దేవుడు కనిపించిన భర్త బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తూ మరి మా ఇద్దరి యొక్క దీవెన ద్వారా కుటుంబంగా గ్రహించి కుమార్తె మంచి వివాహ సంబంధాన్ని భవిష్యత్తు దయచేయమని ఈ దిగులు సేవలి సమర్పించుకున్నాను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీవు నీ కుమారుని తల్లియు నిష్కలంక మాత్రం ఆత్మ శరీరాలతో మోక్షంలో తీసుకొని పోయి స్వర్గమహిమకు చేర్చితివి. మేము నిరంతరము స్వర్గముపై మా మనసులను నిలిపి ఆ మహిమయందు భాగస్థులమై ఉన్నట్లు నీ కృపను మాకు ప్రసాదింపు. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము, 12వ అధ్యాయము 1 నుండి 6 వరకు మరియు 10వ వచనం. దివ్యంజలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కానయ్యను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యను. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రముల గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందరి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడదోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును బెంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనపదండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకుని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమె కోట ఒక నివాసము ఏర్పరిచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దివ్యందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చినది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సీయగా తన అధికారమును నెరపెను. యాలైన మన సోదరులపై నేరము మోపువాడు రేయింబగళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు
రాజపుత్రికలు నీకు కొలువు చేయుదురు. రాణి ఒబీరు దేశం మేలి బంగారు నగలతో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలిచిందును. అందరూ ప్రభు రాణి ఒబీరు దేశ మేలి బంగారు నగలతో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలిచిందును. కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. మీ ప్రజలను నీ పుట్టినిందిన ఇక మరిచిపోము. అందరూ ప్రభు రాణి ఒబీరు దేశ మేలిమి బంగారు నగలతో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలిచిందును. రాజు నీ సౌందర్యమునకు మురిసిపోవును. అతడు నీకు అధిపతి కనుక నీవు అతనికి నమస్కరింపుము. అందరూ ప్రభు రాణి ఒబీరు దేశ మేలిమి బంగారు నగలతో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలిచిందును. బహు వర్ణ వస్త్రములు దాల్చిన రాజకుమారిని ఆమె చరిత్రలతో పాటు రాజు వద్దకు కొనవచ్చుచున్నారు. వారెల్లరూ ఆనందోత్సాహములతో కదలి వచ్చి రాజనగరను ప్రవేశించుచున్నారు. అందరూ ప్రభు రాణి ఒబీరు దేశ మేలిమి బంగారు నగలతో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలిచిందును. రెండో పట్టణం. క్రీస్తునందు అందరూ ప్రతింపబడదు, కానీ ప్రతి వ్యక్తి తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. రెండో పట్టణం. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20 నుంచి 26 వచనం. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20 నుంచి 26 వచనం. సహోదరులారా, మరణమును నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడంతా సత్యం. ఏమైనా ఒక మనుషుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృత్యుల పునరుద్ధానం కూడా ఒక మనుషుని మూలమునే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అట్లనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తి తమ క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలయనా దేవుడు శత్రువుల అందరూ ఓడించి ఆయన పాదముల కింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనం చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఇది ప్రభువు వాక్కు. Hallelujah.
1వ అధ్యాయం 45వ నుంచి 55వ వచనం వరకు. ఎలిజబెత్ తమ పలుకులకు మరియమ్మ ఇట్లు పలికింది, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలను చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించాను. అగ్నిపదులను ఆశ్రమం నుండి పడద్రోసి దీనులను లేవనెత్తాను. ఆకలి ఉన్న వారిని సంతృప్తిపరిచి ధనవంతులను వడ్డీ చేతులతో పంపివేశాను. మన పితరులకు అబ్రహాములకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారం తన కనికరమును బట్టి తన సేవకుల ఇశ్రాయేలునకు సహాయం చేశాను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధ ద్వారా మన పాపములు క్షమింపబడుగాక. సహోదరి సోదరులారా, మనమందరం కూడా మరియ తల్లి యొక్క మోక్షారోగ్యమైనటువంటి మహాపండలను కొనియాడుకుంటున్నాం, మహోత్సవాలను కొనియాడుకుంటున్నాం. ప్రియ సహోదరి సోదరులారా, అదేవిధంగా మన భారతదేశం స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా కొనియాడుతుంది. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేటువంటి మనందరికీ కూడా దేవుడు సందేశం ఏంటంటే, నేను నిన్ను వదిలిపెట్టాను, నిన్ను ఈ ఓతిలో మట్టిలో కలిసిపోయేటువంటి కార్యాన్ని నేను చేయను, నీకు బాధను కలిగించాను అని దేవుడు మనందరికీ శ్రమిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. ఈనాడు మరియమాత మోక్షారోపిత మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనం అందరం కూడా చరిత్రను ఆధారంగా చేసుకుంటే పేదలుగా మరణించారు కాబట్టి ఆయన యొక్క శరీరం సమాధి చేశారు. పౌలు గారు 12 మంది అపోస్తలులు. యేసు ప్రభు మరణించారు, యేసు ప్రభు సమాధి ఉంది, ఖాళీ సమాధి ఉంది. అలాగే మరియమ్మ గారు కూడా చనిపోయారు. ఆమె యొక్క చనిపోయినటువంటి మృదు తుల్యమైనటువంటి ఎవరు కానీ ఏ ఆధారాలు ఎక్కడా కనబడదు. అప్పటి నుంచి కూడా అపోస్తలుల దగ్గర నుంచి కూడా ఈ పండగ, ఈ యొక్క మరియమ్మ గారిని మోక్షారోపితం చేశారనేటువంటి విశ్వాసం అందరిలో ఉంది. ప్రియ సోదరులారా, ఆ రోజుల్లో ఉండేది. అది ఆనవాయితీ వాళ్ళందరూ కూడా మరియమ్మ గారి మోక్షాన్ని తీసుకువెళ్ళిపోయినటువంటి ఆచారాన్ని జరుపుకుంటూ ఉండేవారు. ప్రియ సోదరులారా, కాబట్టి యేసుక్రీస్తు చనిపోయారు, ఆయన సమాధి ఖాళీగా ఉంది. కారణం ఆయన మృత్యుంజయుడే లేచారు. అపోస్తలులు చచ్చిపోయారు, వాళ్ళ సమాధులన్నీ కూడా మన మధ్యలో ఉన్నాయి. మరియమ్మ గారు చనిపోయారు, ఆయన సమాధిలో ఆయన సమాధి ఏమీ లేదు. కాబట్టి ప్రియ సోదరులారా, మరి ఏమై ఉంటారు ఈమె యొక్క అస్తిత్వం, ఈమె విడిచిపెట్టిపోయినటువంటి ఆ శరీరం యొక్క భాగాలన్నీ ఏమై ఉంటాయి? కాబట్టి ప్రియ సోదరులారా, అందరి విశ్వాసాలు భక్తులందరి విశ్వాసం ఏంటంటే మరియమ్మ గారిని కూడా దేవుడు పరలోకానికి తీసుకొస్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ సోదరులారా, ఇది బైబిల్లో రాయబడుతుందా? బైబిల్లో మరియమ్మ గారిని తీసుకెళ్ళినట్టుగా రాయబడలేదు. బైబిల్లో మరియమ్మ గారి గురించి చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. కాబట్టి ప్రియ సోదరులారా, ఎవరికి అదృష్టం దొరుకుతుందంటే దేవుడితో స్నేహం చేసే వాళ్ళందరికీ కూడా ఈ అదృష్టం దొరుకుతుంది. ఎవరికి అదృష్టం పట్టుకుని దేవుడు ఇచ్చారంటే ప్రియ సోదరులారా, హానోకు అనేటువంటి ఒక భక్తుడు దేవుడితో స్నేహం చేసి దేవుడితో నడుచుకుంటూ స్వర్గానికి వెళ్ళిపోయారు. ప్రియ సోదరులారా, దేవుడితో స్నేహం చేసి దేవుడితో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రియ సోదరులారా, రెండవ వ్యక్తిని పరిశీలిస్తే ఏలియా ప్రవక్త దేవుడు చెప్పినట్టుగా నువ్వు నాతో పరలోకానికి వచ్చేసని ఆ యొక్క అత్యరథాన్ని పంపి దేవుడు పరలోకానికి తీసుకున్నాడు. ఈనాడు ఎటువంటి చారిత్రకమైనటువంటి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు లేనటువంటి మరియమ్మ గారి యొక్క శరీరం సమాధిలో కానీ ఆమె అవశేషాలు
మిగిలి ఉన్నటువంటి ఆమె జీవితానికి ఆమె జీవిస్తున్నట్లుగా మరణిస్తున్నట్లుగా ఎటువంటి ఆధారం లేనటువంటి ఒక ఖాళీ సమాధి. ఆ సమాధిలో ఆమె శరీరం ఏమైంది అనేటువంటి ప్రశ్నలు అపోస్తులు ఊహించింది ఏంటంటే ఈమెను కూడా దేవుడు పరలోకానికి తీసుకున్నట్లే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన తెలుసవి యొక్క చట్టం, తెలుసవి యొక్క విశ్వాసం. మనం అందరం కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే చూసిన దానికంటే చూడకుండా నమ్మేవారు ధన్యుడు. కరెక్టేనా? చూసిన వారి కంటే చూడకుండా. చాలా మంది బైబిల్లో ఉన్నాయి, అన్ని రాయబడితే ఎవరు కూడా నమ్మడానికి నమ్మకమే, నువ్వు నమ్మడానికి ఆస్కారం ఉంది. అది రాయబడితే ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి గొప్ప సత్యాన్ని 1950 సంవత్సరంలో 12వ భక్తనాథ పోపు గారు మరియమ్మ గారిని మోక్షారోపణ మాటగా ప్రకటించాలని ప్రపంచంలో ఉన్నటువంటి కథోలికలందరూ, బిషప్పులు, చాలా మంది గురువులు, సామాన్య ప్రజలు, ఒక్కొక్కళ్ళందరూ రోమ్ పట్టణానికి వెళ్ళి ఏంటి పరమరహస్యం, ఏంటి గొప్ప మహత్యం ఆరంభించడానికి మరియమ్మ గారి భక్తి, మరియమ్మ గారి ప్రేమ, మరియమ్మ గారిని ఒక తల్లిగా స్వీకరించినటువంటి గొప్ప అనుభవజ్ఞులందరూ కూడా ప్రపంచం అనుభవం లక్షల మంది వెళ్ళారట. ఎక్కడికి? దేవుని స్తోత్రం. కాబట్టి ఈ యొక్క లక్షల ప్రజలు జనాలు వెళ్ళారు. ఎందుకంటే పోపు గారు 12వ భక్తనాథ పోపు గారు చెప్పినటువంటి మంచి విషయాలు ఏంటంటే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సమాధి చచ్చిపోయిన తర్వాత అవశేషాలు ఉన్నాయి, వాళ్ళ సమాధులు ఉన్నాయి. కానీ మరియమ్మ గారి సమాధిలో ఏ అవశేషము లేదు. ఇప్పుడైతే నేను చెప్తున్నాను, నాకంటే ముందు కొన్ని వందల సంవత్సరాల నుంచి మరియమ్మ గారు పరలోక రాజ్యానికి మోక్షారోపితం అయిపోయారని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే అపోస్తులు దీన్ని ప్రకటించారు. అపోస్తులు అర్పించారని ఆ పోపు గారు, ఎన్నో పోపు గారండి, 12వ భక్తనాథ పోపు గారు ప్రకటించారు. ఆ 1950 సంవత్సరంలో నుంచి ఆగస్టు 15వ తారీఖున మరియ మాటను మోక్షాలు మాటగా మనం కొనియాడుతున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మరియమ్మ గారికి ఇంత మహోన్నతమైనటువంటి స్థానం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ యొక్క మొదటి పట్టణంలో 10వ వచనం చదవండి. మొదటి వచనంలో మొదటి దివ్యం అని దేవుని ఆలయము 10వ వచనమని అంతటా దివ్యందు ఒక గంభీర కంఠస్వరము ఇంట్లో పలుకుతున్నది. వీటిని ఇప్పుడు ఏమవుతున్నది? దేవుని రక్షణ వచ్చినది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయాగా తన అధికారమును నెరవేర్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ కూడా ఎప్పుడు అని ఆ రక్షణ కోసం మెస్సయా కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే ఆదాము దగ్గర నుంచి యేసు క్రీస్తు వరకు కూడా చాలా మంది ఆ రక్షణ కోసం, దేవుని రక్షణ కోసం, ఆ మెస్సయా కోసం ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. కాబట్టి అటువంటి సమయం ఆ సమయం ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి రక్షణ వచ్చింది ప్రియ సహోదరి సహోదరులారా. ఆ రక్షణలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి చెప్పండి? ఈ రక్షణలో మనం ఎదురు చూసేటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదురు చూసే, మానవులందరూ ఎదురు చూసేటువంటి ఆ రక్షణ సమయం ఏమైంది? ఏంటి? దేవుని స్తోత్రం. ఎవరండి? ఎవరు? మెస్సయా. మెస్సయా అనగా అభిషక్తుడు, మెస్సయా అనగా దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఆ మెస్సయ అభిషక్తుడు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఎవరంటే సమస్త జాతి ప్రజలు. చనిపోయిన వాళ్ళందరూ కూడా పాతాళలోకంలో వెళ్ళి పాతాళలోకం నుంచి మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు? ఆ రక్షకుడు ఎప్పుడు వస్తారు? ఆ క్రీస్తు ఎప్పుడు వస్తారు? ఆ దేవుడు చెప్పినటువంటి ప్రవక్త, ఆ దేవుడు చెప్పినటువంటి ఆయన పంపించినటువంటి ఆ రక్షకుడు ఎప్పుడు వస్తారు అనేటువంటిది ఎన్నో యుగాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మానవులందరూ కూడా మరి వారికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం. ఎప్పుడు వచ్చిందంటే ఇదిగో ఒక స్త్రీ ఆవిర్భావం, ఒక స్త్రీ ప్రత్యక్షమవగానే రక్షణ ప్రారంభమైంది. ఎంత గొప్ప మాట అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కారణయ్యను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, ఈనాడు దేవుని యొక్క వాక్కు ద్వారా మనందరికీ దేవుడు తెలుస్తున్నారు ఏంటంటే మరియమ్మ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి అంతస్తు ఇచ్చారు, ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించబడింది, ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప కార్యం మానవులందరికీ దయచేశారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆడవాళ్ళ శత్రువులు, మరియమ్మ గారి శత్రువులు ఎవరు లేరు. మన మానవుని ఆమెకు ఒక ఆవిడంది. మరియమ్మ గారు మనలాంటి దానికే పుట్టారు. చూడండి అంత రీచిగా మాట్లాడారు. ఆమెకు ఎవరు గురించారు అలాగని? మానవ మాత్రాలని ఇలాంటిది అని. ప్రియ సోదరి గారు, ఎంత పవిత్రమైనటువంటి ఆలోచనలు ఎవరు గుర్తిస్తున్నారంటే, ఒకరికి పవిత్రమైన వస్తువులు పవిత్రంగా చూసేవాడు పవిత్రంగా చూసుకుంటారు, పవిత్రమైనటువంటి వస్తువుల్ని పవిత్రంగా చూసేవాళ్ళు పవిత్రంగా చూసుకుంటారు. మనం అందరికీ తెలుసు ఏంటంటే, ప్రియ సోదరులారా, ఈ వీడియోకి రావడానికి ఆ గడపని ఎలా అడుగుపెట్టుకొస్తున్నారు? గడప పవిత్రమైందా? కానీ ఇది దేవుడికి గడప, దేవుడి ఆలయం, పవిత్రమైంది. పవిత్రంగా దాన్ని ముందు పెట్టుకున్నారు. కాబట్టి నువ్వు దేవుడి దృష్టి ఏమవుతున్నావు? పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా పరిశుద్ధుడు. ప్రియ సోదరులారా, మరియమ్మ గారిని దూషించడం, మరియమ్మ గారిని అనేకమైనటువంటి మానవునికి వచ్చేటువంటి అన్ని రకాల తిట్లు, అన్ని రకాల అవమానాలు మరియమ్మ గారికి ఒక స్త్రీ అంటగడుతుంటే నాకు హృదయంలో చాలా బాధ. దేవుని స్తోత్రం. కానీ దేవుడు అందరూ ఆమె ప్రత్యేకమైనటువంటి స్థానం. మానవ స్త్రీలందరూ కూడా ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యం చేశారంటే దేవుడు సోదరులారా. కాబట్టి అది దేవుని ఆలయం తెరవబడును. ఆ ఆలయమున ఒప్పందపు పేరు కారణయ్యారంటే అర్థం ఏంటండి? కానకుండా పోయిందనా, కనబడుతుందనా, ఏదో అర్థం తెలియదు. కానీ అర్థం ఏంటంటే కనబడుతుంది, ఒక పెట్టి కనబడుతుంది. ఆ పెట్టిలో ఏముందంటే ఇశ్రాయేలీయుల యొక్క ఆ సాంప్రదాయంలో 10 ఆజ్ఞలు దేవుని యొక్క వాక్కు దానిలో ఉంది. ఆ దేవుని వాక్కు ఎవరంటే యేసుక్రీస్తును లోపల ధరించినటువంటి వ్యక్తి ఎవరంటే మందస్సం. ఈ పెట్టె ఎవరంటే మరియమ్మ గారు అని బైబిల్ గ్రంథంలో ఆనాడు దేవుని వాక్కు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరు ఉన్నారు? మరియమ్మ గారి ముందు వెరీ గుడ్. క్లాస్ కొట్టినారు. దేవుని మహిమపరిచే క్లాస్ అయ్యేనా? హల్లెలూయా. మనుషులు పడతారు, దేవుని మాటలు పడతాయండి. దేవుడు ఎక్కడున్నాడంటే దేవుని వక్షస్థలంలో ఉన్నారు. ఆ వక్షస్థలంలో దైవ కుమారుడు దేవుని వాక్కుని మందస్సులో పెట్టిన. ఈనాడు మనం అందరికీ కూడా మహిళమైనటువంటి ఒక మానవ స్వభావంతో పవిత్రమైనటువంటి పెట్టిగా బంగారాన్ని తాపన చేసి, కొమ్మ చెక్కకి బంగారాన్ని లోపల బయట తాపన చేసి బంగారు పెట్టిగా తయారు చేసుకున్నాడు దేవుడు. అటువంటి బంగారం వంటి ఆ తల్లి యొక్క గర్భంలో తన కుమారుడిని పెట్టి ఉన్నారు. దేవుని స్తోత్రం. అది మానవులందరికీ
ఏంటో తెలుసా? నా వాక్కులు జీవించడానికి బంగారు పెట్టెను తయారు చేయండి. తయారు చేశాడు మోషే గారు. అలాగే ఆ నిజమైనటువంటి దేవుని యొక్క వాక్కు యేసుక్రీస్తుని ఎవరు ఉదరంలో పెట్టుకుని ప్రజలందరికీ కూడా ఈ సమావేశం అవ్వడానికి కారణాలైనటువంటి వాడు ఎవరంటే ఎవరండి? దేవుని స్తోత్రం. అటువంటి అంతస్తు ఆమె ఇచ్చారు తెలుసుకోండి అని వాక్యం రాసి వస్తుంది. తర్వాత 12వ వచనంలో సూర్యుడే చంద్రుడు ఆమె శిరస్సుపై ఆమె నిండు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సర్వసాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆ నడుము అంగస్థానికి ఏం పూస్తారండి? ఏం పెట్టారు? మాట్లాడే బంగారాన్ని తాపం చేశారు. ఈనాడు వెళ్ళమని కూడా వస్త్రాలు ఎలా ఉన్నాయట? సూర్యుడు చూడడానికి కూడా కళ్ళు విరుగుళ్ళు పెట్టిన సూర్యుడే అని వస్తారు. ఆ పాల్గొనగా ఎవరున్నారండి? ఆ శిరస్సుపై ఏముందండి? వాట్ ఏ బ్యూటిఫుల్, వాట్ ఏ గ్లోరీ. రోమిలకు రాసిన లేక ఎదురు వచ్చేది 30 వచనం. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను, పిలిచితే కాదు వారిని ఏంటది? నీతిమంతులుగా చేశాను. నీతిమంతులుగా చేయటే కాదు వారికి దేవుడు అండి తన మహిమలోను పాలు పంచి ఇచ్చాను. దేవుని స్తోత్రం. ఏ మానవుడికి ఏ మానవ మార్పులకి దొరికినటువంటి గొప్ప మహిమ దేవుని యొక్క మహిమ ఆమె పాలించారండి. దేవుని యొక్క మహిమలో భాగస్వామ్యం చేశారు. ఎవరినంటే ఆ మహిమ ఏంటంటే నక్షత్రాలతో కిరీటాన్ని ధరించినటువంటి ఒక స్త్రీ, సూర్యుడిని ధరించినటువంటి ఒక స్త్రీ, చంద్రుడిని కూడా పాదలను కింద పెట్టుకున్నటువంటి ఒక స్త్రీ. అంత గొప్ప మహిమాత్మురాలు, మహిమాతీతురాలు ఎవరండి? ఎవరిచ్చారు ఇంత గొప్ప మహిమ? ఎవరండి? దేవుడే. నువ్వు నేను గొప్పైనా అటువంటి వాడికి కలగదు, పెరగదు. దేవుడట మనం పొగిడితే పొగడ పెరగదంట. మనం పొగడకుండా దేవుడు స్థితించకపోతే దేవుడి మహిమ కలగదట. ప్రియ సహోదరులారా, మీరు నాకు నన్ను పెద్ద చేసిన తప్పు చేసిన నేను పెరగవచ్చు తరగవచ్చు, కానీ దేవుడి ముందు మాత్రమే అసలు సపోజ్ చెప్తున్నాను. పాట పాడకపోతే అయ్యో పాట పాడలేదు బోర్డు చేసుకున్నాను. మీరు పాట పాడలేదు బ్రహ్మ చాలా బాగా పాడేస్తున్నారు. దేవుడి విషయంలో మాత్రం తగ్గించడానికి సరిపోము, హెచ్చించడానికి సరిపోము. ఆయన ఉన్నదాన్ని మనం స్తుతించుకున్నట్లయితే మన జీవితాన్ని ఏం జరుగుతుంది? ఆయనలో మనకి అది మనం చేశారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏదైనా చిన్న దొరికితే చాలు పొంగిపోతాం. దేవుడి గురించి మనకు కొంచెం ఏదైనా తెలిస్తే పొంగిపోతాం, గొప్పవాళ్ళం అయిపోవాలి అని అనుకున్నాం. మరి గారు మాత్రం అలాగా ఎక్కడ ఏమని? నా హృదయం నా ఆత్మ తర్వాత తరతరం వారు తర్వాత ఎంత తగ్గించుకుందో చూడండి. ఈ దీనుగా మహిళ ఎంత దీనుడైతే దేవుడు ముందు నిజంగా దేవుడు ఆమెకు అంత మహిమ ఇచ్చిన్నారు. ఆమె యొక్క దీనంతో ఎటువంటి స్వార్థానికి కానీ, ఇతరుల మీద ఆధిపత్యం కానీ, ఇతరులతో పోల్చుకుని కానీ ఆమె ఎప్పుడు కూడా జీవించలేదు. ఆమె దేవుడి ముందే ఎప్పుడు నేను దీనురాలిని నన్ను పైకి లేకుంటారు. దీనురాలి
దీనత్వాన్ని కలిగి ఉంది. అందుకే దేవుడు ఆయనను ప్రత్యేకంగా తయారు చేశాడు. మానవులందరి కోసం ప్రత్యేకంగా పిలిచారు. ప్రత్యేకంగా ఆయన ఏం చేశారంటే ఏం చేశారు? నీతి మంత్రాలు చేశారు. దేవుని స్తోత్రం. నీతి మంత్రాలు చేయడమే కాదు, ఆ నీతి మంత్రాలకి గొప్ప గెలిచారండి ఆ అగ్ని నాడు చూస్తున్నాం. దేవుని గర్భాన్ని మోసుకున్నటువంటి ఒక గొప్ప భాగం, దేవుడికే శరీరాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప భాగం, దేవుడు ఎదుగుదలకే తన రక్తాన్ని, తన భారం, తన శరీరాన్ని ఇచ్చినటువంటి గొప్ప భాగం మనం అందరిస్తున్నాం. అదే మానవమైనటువంటి మనం యేసుప్రభు వాక్యాన్ని ఆలపిస్తున్నాం, యేసుప్రభు వాక్యాన్ని బోధిస్తున్నాం. ఎంత స్వార్థం అండి, ఎంత గర్వం అండి, ఎంత అహంకారం అండి, ఎంత మానవుడికి చెప్పలేనటువంటి గొప్ప ఘోరమైనటువంటి నీచ స్థితి అండి. దేవుడు మనకు ఏదైనా చిన్నది పెద్దనిస్తే చాలు, వాకింగ్ చెప్పు, అద్భుతాలు చేయి, నీ దర్శనాలు ఇస్తున్నాను, నువ్వు బాగా ఉండాలంటే ఇంకా ఎంత వెళ్ళిపోతున్నానండి. చూడండి, ఒక్కసారి ఆలోచించుకొని మగవారిని మనల్ని పరిశీలించుకుంటే ఆయన చూపించినటువంటి గొప్ప దీనత్వం దేవుడు. ఆయన దీనురాలుగా, దేవుడి తల్లిగా ఎటువంటి సేవ చేయడానికి కూడా ఎంత చేసిందండి? నేను చూడు ఆయన గొప్ప చెప్పగానే వెళ్ళిపోయి ఆమె 3 మాసాలకి ఇదండి మనలో కావాల్సిన సేవ. కాబట్టి వాళ్ళు దేవాలయంలో కొన్ని మంచి కార్యాలు చేసుకోవడానికి ఆదివారం చందాగా దేవుని సేవ. ఏమండి అలాంటి దేవుని మందు దీనత్వం కలిగి ఉండాలండి. చాలా విషయాలు దేవుడు మాట్లాడుతున్నాం, మన గురించి మాట్లాడుతున్నాం, మన జీవితం గురించి ఇంకా నేర్చుకోండి. ఇంకా మీరు స్వతంత్రం కాలేదు, బానిసగా బ్రతుకుతున్నారు, సైతాన్ని బానిసగా బ్రతుకుతున్నారు. సైతాన్ని యొక్క బానిసత్వం తొలగించుకోవాలంటే ఆ దీనత్వం కలుగు, దీనత్వం కలిగి దేవుడి చేత నీతిమంతుడవు, దేవుడి యొక్క మహిమను పొందుకో అని దేవుని వాక్యం తెలుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం దేవుని వాక్యాన్ని ఆలోచిస్తాం. దేవుని వాక్యంలో పూర్తిగా ఆకలి దురదృష్టకరమైనటువంటి సమయంలో మీ బిడ్డలు మిమ్మల్ని కూడా ఈ సంఘంలో ఒక గొప్ప దేవుడికి ఈరోజు రావాలంటే దేవుని ముందు దీనత్వం కలిగి వాక్యాన్ని ఆలోచించి బయలు తీసుకురండి, పాటలు పాడండి, దేవుని మహిమపరచండి, దేవునికి మహిమ మీకు వస్తుందని దేవుడు సెలవుస్తున్నారు. కాబట్టి మనం ప్రదర్శించబడి విశ్వాస సంగ్రహము सर्वेश्वरा औदार्यवरमुनु
सर्वेश्वरा సహోదరి సహోదర నేను మీ జీవన్ సర్వశక్తి సర్వేశ్వరి ప్రీతికరమైనట్టు ప్రార్థించండి. ప్రభువారి స్తుతి మహిమ కొరకు మన ప్రయత్నం కొరకు తన పవిత్ర శ్రీ సభ ప్రయత్నం కొరకు ఈ కర్మల ద్వారా ఈ పని స్వీకరించారు. ప్రార్థించడం సమర్పించు విధేయత ఈ సమక్షమందు చేరుగా నీ ద్వారా మోక్షారోపణమైన మా పరిశుద్ధ మరియమ్మ పరిశుద్ధ కన్యైన మరియమాత జ్ఞాపన ప్రార్థన సహాయం మా హృదయంలో దివ్య ప్రేమ వారితో శరీరంగా అవి మీ కొరకు ప్రతి మా ప్రభు తల్లించు జీవించునుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ చోటను మేము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన దేవమాతయైన మరియమాత ఈనాడు మోక్షారోపణమాయను క్రీస్తు జ్ఞాన శరీరమైన తుదకు పొందవలసి ఉన్న పరిపూర్ణతకు ఈ మోక్షారోపణం ఆరంభముగాను శుభ సూచకముగాను ఉన్నది. ఈ విధమున ఈ లోకమందు యాత్ర చేయు నీ ప్రజలకు ఆశా జ్యోతిగాను దుఃఖబాధలను ఊరటగా వెలయచున్నది. జీవనకర్తయుడు నీ కుమారుడైన క్రీస్తును అతిశయ విధమున మానవ రూపమున కలిగిన ఆమె శరీరం సమాధిలో శిథిలముగా నీకు ఆమోదయోగ్యము కాదు. కావున మేము దేవదూతల బృందములతో ఏకమై నిరతము ఆనందించు నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతం నా హోసాన్న ప్రభునామలో వేయించేవారు ధన్యులు. మహోన్నతం నా హోసాన్న. నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావాలను సమస్తమైన జీవం కోసం పవిత్రపరుచున్న ప్రపంచ మాధ్యమం సూర్యోదయం సూర్యాస్తమయం నీ నామమునకు నిర్మలమైన అర్పించండి.
ప్రజలను నిరసంచున్నాము. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను ఈ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాని కొడుతున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకురించినప్పుడు ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పాలన చేయండి. ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా యొక్క పాత్ర. ఇది మీ కొరకు అనేక కొరకు పాప పరిహారాన్ని సారవేయబడి దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఈ విశ్వాస రహస్యము యేసు మరణమందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల లేచెను. యేసు మరణమందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల లేచెను. హల్లెలూయా కలుగుతండి. నీ కుమారుని రక్షణాయకం శ్రమలను అద్భుతమైన స్థానం మోక్షారోహణను స్మరించి అతడు మరలా చేరని ఎదురు చూచుని ఈ పవిత్ర జీవనాన్ని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాం. నీ పవిత్ర శ్రేష్ఠ కారణంతో వీక్షింప బ్రతిమాలుతున్నాం. తన మరణం ద్వారా నీతో శక్తిపరిచిన నీ కుమారుని వల్ల స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని ఎందు ఏక శరీరం ఏక మనసు కలిగినట్లుగా దయచేపు. అతడు మమ్మల్ని విచారణగా రూపొందించుగా నీవు ఎదుర్కొన్న జ్ఞానులతో ముఖ్యంగా పవిత్ర కన్యకి దేవమాతైన మహిమాతో తండ్రి అయిన అపోస్తులతో వేద సాక్షులతో యోసేపు గారితో సకల ప్రీతులతో పాటు మమ్మల్ని మోక్ష వాక్యులను వారసులను చేయు. ఏదైనా వీరి విజ్ఞాసుల ప్రార్థన నిరోధక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మల్ని దోషించి లోకమందరికి శాంతిని చేసినట్టు సాధించినట్టు బ్రతిమాలుచున్నాం. ఈ లోకంలో అతను చేయని శ్రీ సభ నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ గురువు, మా ప్రకాశకరవి కాదు తదితర పీడాధిపతులు గురువులందరికీ నీవు సంపాదించుకున్న ప్రజలందరికీ విశ్వాసవంతులను ప్రేమను వరకు నీ చిత్త ప్రకారం నీ సముఖమన చేయున్న ఈ ప్రజల మనలను ఆలకించు. దయగల తండ్రి, నలుగురు చదివిన నీ బిడ్డలందరినీ కలిసి బయటికి వచ్చుకోడు. చనిపోయిన మా సహోదరి సహోదరు నీ ప్రేమ లోకంలో వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకోండి.
మేము ఆచే నీవను వీక్షించు నిత్యానంద పొందుగాక. మా ప్రభు యేసు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీకు సకల మేలులను లోకమునకు దయచేయించున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువా అన్ని కీడులను రక్షించండి. మా ఈ రోజులో శాంతి ప్రసాదం మీ దయానుగ్రహాల పాపం నుండి మమ్మల్ని ముక్తులు చేసి అన్ని గలల నుండి సరదా కాపాడు. మేము మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. అన్ని అపోస్తలులతో వచ్చిన ప్రకటన చేస్తూ మా పాపములను పాటింపగా మీ తెలుసు విశ్వాసం ఇచ్చింది. నీ చిత్త ప్రకారం శాంతిని ఐక్యం అనుగ్రహించు. యుగములు తీర్చి పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు క్రీస్తు ప్రభు సమాధానం తెలుపుతున్నాము. The peace of the Lord Jesus. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడానికి చేతులను చాచి మన ప్రభుగా పాలించిన క్రీస్తు ప్రభు. ఈ ప్రభు విధులు భక్తితో చేతులు మోచి పాల్గొని స్వీకరించిన మనము ధన్యులము. దివ్యమైన విందు, ధన్యమైన విందు, ధన్యమైన విందు, ఆ యేసు ప్రేమ విందు. దివ్యమైన విందు, ధన్యమైన విందు, ధన్యమైన విందు, ఆ యేసు ప్రేమ విందు. మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గశిరుల విందు. మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల
జీవనిచ్చి శ్రీక్రీస్తు త్యాగమిందు సత్యపదము చూపి మనకు యేసు స్నేహమిందు సర్వశక్తిగలవు రక్షణదాయకమైన సంస్కారంలో పాల్గొన్న మేము నీకు మొరపెట్టుకుంటున్నాం. మోక్షారోపణమైన పరిశుద్ధుడై మా జ్ఞాపన ప్రార్థన మేము పునరుద్ధానంలో పాల్గొనుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో దుర్గాక.
పరిశుద్ధ కన్య మరియ మాత ప్రసవము ద్వారా మహాకరికరంతో మానవ విమోచన కలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తలకు దార్పులైన మీరు ఆనందజయ సహాయమున భద్రతను తీర్చుగాక. పరిశుద్ధ మరియ మాత మహోత్సవం ధనవ్యాప్తి ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనంద స్వర్గీయ బహుమతులను మీతో పాటు కొట్టుకుని వెళుతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆశ్రయించి దీవించి కాచి కాపాడుతురుగాక.